ఒరేయ్, నువ్వేం కంగారు పడకు. నీకు బాబే, నాకు మనవడే. అయ్యో వదిన, మీకు అర్థం కావట్లేదు. నేను ఒట్టిగా చెప్తేనే అది ఖచ్చితంగా జరుగుతుంది. అలాంటిది ఇక్కడ మా అమ్మే స్వయంగా వచ్చి చెప్పింది. తిరిగే లేదు, పాపే. మొదట ఆడపిల్ల కాబట్టి ఈసారి అబ్బాయే పుడతాడు. పుడతాడు, బాబే పుడతాడు. బేబీ పుట్టిందండి, క్లీన్ చేస్తున్నారు. 10 నిమిషాల్లో తీసుకొస్తారు. లక్ష్మీదేవల్లుడు శుభం. నీకు చెల్లాయి పుట్టిందిరా. ఇదిగోండి. అమ్మా వచ్చేసావా? ఏది మీ అమ్మలానే ఉందా? అబ్బో చూస్తోంది. చూడు చూడు, చెల్లాయిని చూడమ్మా. నాకు మనవడు పుట్టాడు. ఒరేయ్, నీకు కొడుకు పుట్టాడు. బాబేరా. అమ్మా బేబీ అన్నావు, బాబునిచ్చావేంటి? అవును, బేబీ అన్నాను, పాప అనలేదే. పుట్టింది బేబీ బాయ్. బ్రహ్మాండం. శుభమా అని ఇంట్లో మగపిల్లాడు పుడితే ఏదో అరిష్టం జరిగినట్టు అలా కూర్చుందేమిట్రా మీ ఆవిడ? అమృత, ఎందుకలా బాధపడుతున్నావు? మీ అమ్మని మీ మనవరాల్లో చూసుకోవచ్చుగా. ఏంటండి చూసుకునేది? అది పుట్టినప్పుడు మా అమ్మ బ్రతికే ఉంది, అదెలా మా అమ్మ అవుతుంది? సరే సరే, బండికి టైం అవుతుంది, మీరు బయలుదేరండి. చూచు అచ్చ నీ పొలికి అక్క. చూడు చూడు ఇది చూడు చూడు. ఏమిటి అమృతం, మరీ చిన్నపిల్లలాగా ఇప్పుడు ఏమంత కొంప మునిగిపోయిందని ఇలా అన్నం మానేసి మరీ ఉసూరుమంటూ కూర్చున్నావు. మీకే మీ అమ్మ గుండ్రాయిలా బానే ఉంది కదా. అమ్మ లేని బాధ అమ్మ పోయిందని నాకే తెలుస్తుంది, కానీ మీకేం తెలుస్తుంది? ఏమిట్రా మీ ఆవిడ బాధ? వాళ్ళ అమ్మ పోయిందనే, నేను ఇంకా పోలేదనే. ఊరుకోవే అమ్మా, నువ్వు అన్ని పదార్థాలు తీయమాకు. ఊరికే అన్నారా పెళ్ళాం బెల్లమని? మా అమ్మ నన్ను ఎందుకు ఇలా మోసం చేసిందో. చూడండి రే, చూడు చూడు చూడు. బుల్లి తమ్ముడికి హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. హలో. అరే నీకు అందరు హాయ్ చెప్తున్నారా? చూడు చూడు. హలో హలో. అమృతం, మీ అమ్మ నిన్ను ఎందుకు మోసం చేస్తుందే? ఒకటి చెప్పు, మీ అమ్మకి సైంధవి అంటే ఇష్టమా, మన కృష్ణ అంటే ఇష్టమా? అమ్మకి సైంధవికి నిమిషం పడేది కాదు, కృష్ణ అంటేనే ఇష్టం. కృష్ణకి పిల్లలంటే ఎంత ఇష్టమో మీ అమ్మకు తెలుసు కదే. మన ఇంటికి రావాలనుకుంటే వీడి కడుపును పుట్టాలనుకుంటుంది, కానీ ఇప్పుడు పరాయింటి పిల్లైనా దాని కడుపును ఎందుకు పుడుతుంది? ఊరు మొత్తానికి తెలివైందాన్ని అంటారు. నేనేమిటి ఇంత తెలివి తక్కువగా ఆలోచించాను? చూడు చూడు అమ్మమ్మ చూడు. బృందా గురించి చెప్పడానికి ఇదే పర్ఫెక్ట్ టైం. పెళ్ళైన ఇన్నేళ్లకు మీ బుర్ర బాగా పనిచేసింది. చిన్న చిన్న ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగిపోయింది. అమ్మమ్మ వస్తానంది కానీ ఈ ట్రిప్ కని చెప్పలేదు కదా. అమ్మమ్మకు నువ్వంటేనే చాలా ఇష్టం. నీ కడుపును పుడితేనే నువ్వు ఎంత చక్కగా చూసుకుంటావో అమ్మమ్మకు బాగా తెలుసు. అందుకే అమ్మమ్మ నీ కడుపునే పుడుతుంది. నేను చెప్తున్నాను కదా, తప్పకుండా జరిగి తీరుతుంది. వీడు నాకు కృష్ణుడి మీద రివెంజ్ తీసుకోవడానికి పుట్టిన కంసుడిలా కనిపిస్తున్నాడు. హలో కృష్ణ, పెళ్ళికి డేట్ ఫిక్సా? ఇంతకీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? ఒప్పుకున్నారా? నాకు ఒక్క 10 నిమిషాలు టైం ఇస్తావా? రే గిరి,
ఖచ్చితంగా మ్యాచ్ గెలవాలి. ఎస్, మ్యాచ్ అనక గెలవాలి. కానీ ఎవడు గెలుస్తాడన్నదే అయ్యాక తెలుస్తుంది. నీ తోటిరా పద. అక్కడ చూస్తే మా అమ్మ వాళ్ళమ్మ ల్యాండ్ అవుతుంది అంటుంది. ఇక్కడ చూస్తే ఎయిర్పోర్ట్ కాదు కదా, కనీసం రన్వే కూడా లేదు. కృష్ణ, నా బతుకు సూపర్ ఓవర్ చేస్తావు కదయ్యా. రే ఆగు, ముందు గార్డు చెప్పు. రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్. సూపర్ ఫాస్ట్ అయితే లెట్ ద బే. రే మీరందరూ బౌండరీస్కి వెళ్ళిపోండి. రే నువ్వు పంజ కొట్టి వెళ్ళిపో. ఆల్రెడీ గ్రౌండ్ బయట ఇద్దరు ఉన్నారుగా. ఆడరా ఫస్ట్. జర్రంత పైన దాక్కుంటేరా ₹1,00,00,000 మాల్ ఖలాస్. సంసారానికి పనికి రాకుండా పోతుండేరా నువ్వు. ఆ బాల్ నాకే తగిలింది, వికెట్ ఏదో నాదే పడింది. సో నాకే పిల్లలు పుట్టరు. డాక్టర్ సత్యతోటే అసత్యం ఆడిపిస్తున్నావు అంటే అసలు నీకు ఈ ఆఫర్ ఎందుకు ఇచ్చానా అని ఆలోచిస్తున్నాను. ఇచ్చేసాను కాబట్టి నేను చూసుకుంటాను. యుగో, నీకు మా ఫ్యామిలీ గురించి తెలుసు కదా, ఓ పట్టాను ఒప్పుకోరు. నీకు నా గురించి తెలియదు కదా. మత్తు లేకుండా ఆపరేషన్ చేస్తా, సూది లేకుండా కుట్లేస్తా. కృష్ణ, వీణు కూడా నువ్వే కాపాడాలి. ఒక ఎఫిషియెంట్ డాక్టర్గా నేను చేయాల్సినంత చేశాను. బట్ నో యూస్. అయ్యో భగవంతుడా, ఎంత పని చేస్తావురా. అంటే మా బావ ఇంక బతకడా? ఎందుకు బతకడు? శుభ్రంగా బతుకుతాడు. కాకపోతే ఇంకొకరికి బతుకునివ్వలేడు అంతే. అంటే కిడ్నీ ఇవ్వలేడా? కిడ్నీ లివర్ కాదమ్మా, మీ బావ పిల్లల్ని కనలేడు. మగవాడి పిల్లల్ని కనడం ఏమిటరా ముండా మోటు వెధవ. ఒరే తిన్నగా చెప్పు. ముండా మోపి నేను కాదు, ముండా మోపి బాల్. ఈ బాల్ తనకి తగలరాని చోట తగిలి వికెట్ పడిపోయింది. ఆ మాటకొస్తే నేను సైకిల్ తొక్కేటప్పుడు చెయ్యిని తెగి ఎన్నిసార్లు ఇనుప కడ్డీలా కొట్టుకోలేదు. నేను కనలేదా వజ్రాలు లాంటి బిడ్డల్ని? అప్పటివన్నీ ఆఫ్రికన్ వజ్రాలేండి. ఇనుప కడ్డీలేంటి, ఎలాంటి కడ్డీలైనా తట్టుకుంటాయి. ఇప్పుడన్నీ చైనా మేడ్, నో గ్యారంటీ. వేప నూనెతో 4 వామాకులు దంచి బూట కడితే 3వ రోజు లేచి నిలబడతాడు. మూట కడతారా? మా బామ్మే. ఇక్కడ మ్యాటర్ మీ వాడు లేచి నిలబడడం గురించి కాదు, మీ వాడి నిలదొక్కుకోవడం గురించి. పోనీ అమెరికాకు తీసుకుపోతే? యుఎస్ డాక్టర్. సో వాట్ యు సే డాక్టర్? Yes, what you said is correct. No use. నో యూస్. No. అమెరికా డాక్టర్ అక్కడికి వెళ్ళినా ఇతనే చూస్తాడు, ఇదే చెప్తాడు. కాకపోతే కొంచెం బెటర్ ఇంగ్లీష్లో చెప్తాడు. అమ్మా ఫ్లైట్ టైం అవ్వలేదా డాక్టర్? సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మీరు అమెరికా వెళ్ళినా అమెజాన్కి వెళ్ళినా దర్ ఇస్ నో యూస్. ఇదేమిటిది తలకాయ కదా కానీ తగిలింది. యూర్ ఎడ్యుకేటెడ్ అండ్ బ్యూటిఫుల్ ఆల్సో. దెబ్బ కాలికి తగిలితే ఇంజెక్షన్ చేతికి ఇవ్వమ్మా. అలాగే తగిలింది అక్కడే, కానీ తెగింది ఇక్కడ. వీడు పెద్ద డాక్టర్ మరి. అరే మీకు చెప్తే అర్థం కాదా? ఇంకెలా చెప్పాలి? లోపల నా డాక్టర్ సర్టిఫికేట్ ఉంది. వీటికి కనుక పిల్లలు పుడితే ఆ డాక్టర్ సర్టిఫికేట్ చింపేసి ఏ అమెజాన్ కు అండమానికి వెళ్ళిపోయి ఆదివాసుల్లో కలిసిపోయి ఆ జుంబారే హాయ్ బో అని డాన్స్ చేసుకుని బతికేస్తా. ఊళ్ళో అందరికీ తల్లోనే అలికిలో ఉండేది. ఎంత కష్టం వచ్చిందో పాపం. నిన్నగాక మొన్న మనవడు పుట్టాడని చాలా సంతోషపడ్డారు. ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదమ్మా. పెళ్ళంటే తలో చెయ్యి వేయగలం కానీ దీనికేం చేయగలం. ఇక వంశానికి గంటి పట్టట్టే. మరి. అది చెప్పేదో పెట్టుకుంటారు, అది పెట్టుకున్నా పోయేది. మీ అమ్మే వస్తుందని ఎన్నో కలలు కన్నావే. ఇంతకీ వాడు పెళ్లికి పనికొస్తాడంటావా? వెళ్ళి చూసొస్తానే. ఏం చూస్తాను ముసలి? అయ్యో పిచ్చుకోనా. ఏం చూస్తున్నది? వదినా, చిన్నీకి పక్కింటి పరబ్రహ్మం గారి అబ్బాయిని మాట్లాడాం. అదేమిటి వదినా, చిన్నిది కృష్ణకు అనుకున్నాం కదా. అయినా వాడికి ఉద్యోగం లేదు కదా. ఉద్యోగం దేవుందిలే వదినా, ఈ రోజు కాకపోతే రేపు వస్తుందని ఆశ ఉంటుంది. కానీ మ్యాచ్ లో అవుట్ అయిపోయిన బ్యాట్స్మెన్ కి మళ్ళీ బ్యాటింగ్ అయితే రాదు కదా. అదేంటన్నయ్య అలా అంటున్నారు? కష్టంలో ఉన్నప్పుడు మనకి మన సాయం పట్టకపోతే ఇంకెందుకన్నయ్యా ఈ బంధుత్వాలు? దించుకోగలిగే కష్టమైతే సాయం పట్టొచ్చమ్మా. జీవితాంతం మోయాలంటే ఎక్కడెక్కించుకోగలమమ్మా. పదండి. ఏమండి పోడి సంబంధం మనం అడిగావా?
మీరు వెళ్ళి ఆ అవధానులు గారి అమ్మాయిని మాట్లాడరండి. ఆయన ఇందాకే వచ్చాడే. మరి ఇంకే వెళ్ళి మాట్లాడరండి. దానికోసమే అయితే రావద్దని చెప్పి వెళ్ళాడు. ఈ ఊరు కాకపోతే పక్క ఊరికి వెళ్దాం. నా కొడుక్కి పెళ్ళెలా చేయాలో నాకు తెలీదా? నాకింక పెళ్లి కాదా అమ్మా? మన పనమ్మాయినా వాళ్ళ అమ్మాయిని ఇస్తుందంటావా అమ్మా? ఊరుకోరా, మనం మరీ అంత దిగజారిపోలేదు. అమ్మా అమ్మా, మీ సాల్టు సాంబార్ తిన్నానని మీకు న్యాయం చేయడం కోసం నా సాల్టు సాంబార్ తిన్న నా కూతురుకు అన్యాయం చేయమంటారా? నా పెళ్లి గురించి ఇంక నువ్వు బాధపడకమ్మా. ఏముంది, అన్నదలో ఉండిపోతా. ఒరేవ్ కందపిల్లక, పెళ్లిగాని వాడిని బ్యాచులర్ అంటారు, అనాథ అనరు. ఓ అవును కదూ. అబ్బా, ఈ పిల్ల ఒకటి ఎంత చెప్పినా వినదే. పిల్ల పిల్ల ఏమిట్రా? నీకు చెప్పలేదు కదూ, మా ఆఫీస్లో పిల్లమ్మ. నేను ఎంత వద్దంటున్నా వెంట పడుతూనే ఉంది. నేను అప్పటికి చెప్పా, మాది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, ఇలాంటివన్నీ అసలు ఒప్పుకోరు అని. ఎవర్రా పిల్ల? బృందా అని హిందీ అమ్మాయి, తెలుగు తెలుసు. ఆ పిల్లకి ఈ విషయం తెలుసా? తెలుసే. ఒరే, ఈ టైంలో మనకి పిల్ల కాదు, పిల్ల తల్లైనా పర్వాలేదని స్టేజ్కి వచ్చేసాం. ఈ టైంలో ఏమిట్రా నువ్వు? నువ్వేదో దారి చూపిస్తున్నావు, నేను జస్ట్ ఫాలో అయిపోతున్నా. ఇవాళ చాలా క్రూషియల్ డే. కృష్ణ, నువ్వే గట్టెక్కించాలి. नमस्ते जी। नमस्कार। मैं आनंद मिश्रा, वृंदा का डैडी, और थे सुनंदा मिश्रा, वृंदा की मम्मी। आप लोग के बारे में थोड़ा बहुत सुना है। कुड़ी ने बताया कि आप लोग ऑर्थोडॉक्स फैमिली से हो। ఆర్థోటిక్స్ అంటే అలాంటి ఇలాంటి ఆర్థోటిక్స్ కాదు హై. మడి కట్టుకుందే వంట చేయము హై. ప్యూర్ ఆర్గానిక్ ఆర్థోటిక్ ఫ్యామిలీ హై. మా అమ్మ హిందీ విరగదీసేసింది. ఏంటి మాడ్చవరా హై అంటే హిందీ అయిపోద్దా? హిందీని మడతట్టు లుంగీలో చుట్టాం ఇక్కడ. बहुत साल से दिल्ली में रहते हैं। ब्राह्मण होने के बाद भी घर में नो रिस्ट्रिक्शंस, जैसे चाहे जियो, जो करना है करो। आर्मी में रहते हैं ना, तो हमको पता है लाइफ कैसे जी जाती है। ఆర్మీ కదా, దేశం కోసం ప్రాణాలు అలా ఇస్తారో, మన పద్ధతులు పట్టింపులు అన్నా సరే అంత ప్రాణం ఇస్తారంట. हमारी बेटी में प्रॉब्लम है, फिर भी आप उसे एक्सेप्ट कर रहे हो। बड़े ओपन माइंडेड हैं जी आप लोग। అమ్మాది నేను చెప్తా, మన అబ్బాయికి ప్రాబ్లం ఉన్నా వాళ్ళ అమ్మాయికి నచ్చాడని తెలిసి వెంటనే ఒప్పేసుకున్నారంట. వాళ్ళు చాలా బ్రాడ్ మైండెడ్ అంట. आपका अच्छा ब्रॉड बैंड है। సూపర్ బావా, హిందీ రగదీస్తావంతే. పిండేశా. ఆ మాటకొస్తే అన్నీ సక్రమంగా ఉన్న వాళ్ళని చూసి చేసినా ఎంతమంది పిల్లలు లేక బాధపడట్లేదు. పిల్లల్ని కనగలం, వాళ్ళ రాతల్ని కనలేం కదా. అయినా పిల్లలే కావాలంటే ఎన్ని అనాథాశ్రమాలు లేవు. మా మనవడి విషయానికి వస్తే వాడు పునర్వసు నక్షత్రంలో పుట్టాడు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడి జాతకం. ఒకే భార్య, ఒకే బాణం. మావయ్య, ఇది ఓపెన్ చేస్తావా? బాల్ తో ఆడుకుంటా. ఈ బంతి మన జీవితాలతో ఆడుకునే చాలదు, నువ్వు దీంతో ఆడతావా? పారే అవతల. दामाद जी, ये बॉल का सीक्रेट क्या है जी? समझ आया? చెప్తా పట్టుకున్నానా? पकौड़ी पकड़ो। ये क्या है बेटा? वो तांबूल है, एक्सचेंज करेगा मैरिज फिक्स होता है। ఇక్కడ ట్రెడిషన్ है। ఈడు జోడు బాగుంది. ఈడు బానే ఉంది, జోడే తెగింది. वो स्त्री है ना, मेरा पति, हम उसको पत्नी है। ये नंबर 1 मेरा बेटा है, नंबर 2 वो बेटी अंदर सो रहा है। అయ్యో నాన్న, నేను బేటీ, తమ్ముడు బేటా, నువ్వు అన్ని మార్చి చెప్తున్నావు. ये इंटेलिजेंट मेरा जैसा है, నువ్వు పని చూసుకో రాకే. हमारी बेटी में प्रॉब्लम है, हमारी बेटी में प्रॉब्लम है। ఏంటి బావా? హిందీ తెలిసిన నేను ఇక్కడ ఒకడు ఉన్నానని మర్చిపోయావు బామర్ది, దొరికేసావు. అవును బావా,
దొరికేశాం. హిందీ ఆవు కదరా, తెలుగు ఆవు. నువ్వు దొరికేశావు. అవును బావా, నేను అదే చెప్తున్నాను. హిందీ ఆమ్ కాదు, తెలుగు ఆమ్. దొరికేశాం. యు మీన్ ఆమ్? నువ్వు ప్రతిసారి నొక్కి నొక్కి అడిగినప్పుడే డౌట్ వచ్చింది బావా. డిన్నర్కి వస్తావా, లంచ్కి వస్తావా అన్నప్పుడే. కేఎఫ్సీ అంటే ఏంటి బావా? కారపూడి చట్నీయా? అప్పుడే డౌట్ వచ్చి నిఘా పెట్టా బావా. దొరికేశాం. కాంప్రమైజ్. నీ విషయం నేను ఎవరికి చెప్పను, నువ్వు నా విషయం ఎవరికి చెప్పుకో. दारू का मजा तो ऐसे टेम्पर है. मजा आ गया. అయ్యో మందా, सब लीजिए, थोड़ा लीजिए. ఇలాంటివి మా ఇంట వంట లేవు. अरे ऐसे एक मार लेना चाहिए. దేవుడు దెబ్బేసిన అందమైన పెళ్ళాన్నే ఇచ్చాడు. ये क्या है? ఏంటి ఇంకా నువ్వు పాలు తాగుతావా? ఏ తాగకూడదా? దా. అయ్యో ఎంత పని చేసావయ్యా భగవంతుడా. మేమేం పాపం చేసాము? ఒక్క నిమిషం, ఇప్పుడు వచ్చేస్తాను. అంతమంది ఉంటే నీకు తీసుకుపోవడానికి ఎవరిది దొరకనట్టు మా మనవడి వికెట్టే తీసుకుపోవాలా? ఒసే సైలెంట్ గా నా ఈవెంట్ చేసుకుంటుంటే ఏంటి నీ కచేరీ? ఊరుకో ఆండాలు. ఒసే ముసలి, ఇప్పుడు ఏమైంది? ఒరే ఇప్పుడు ఆ పాల గ్లాస్ పట్టుకెళ్ళి ఏం చేస్తావు? పిల్లలు ఒక్కలే పుట్టరంట, మిగతావన్నీ పర్వాలేదు. పర్వాలేదా? పర్వాలేదంట. పో లోపలికి. ఇంకొకసారి ఏడ్చావంటే తాత దగ్గర పంపిస్తా. నిజంగా పిల్లలు అక్కర్లేదా? ఏం బాధ లేదా నీకు? నా కోసం అలా అంటావు, కానీ ఎవరికి ఉండదు వాళ్ళ పిల్లలకి వాళ్ళ ప్రేమ పంచాలని. కాదనట్లేదు, కానీ మనం దానికి ఆప్షన్ అనుకున్నాం కదా. నువ్వు నెగిటివ్ చూస్తున్నావు, అందులో నువ్వు పాజిటివ్ ఉంది. నాకు కొంచెం మొహమాట ఎక్కువ, తెలుసుగా నీకు. రోజు మెడికల్ షాప్కి వెళ్ళి కాండమ్స్ ఎలా కొనాలా అని తెగ టెన్షన్ పడిపోయావని. ఇప్పుడు అవసరం లేదు కదా, పాజిటివే కదా అది కూడా. ఏంటి